హాయ్ అండి, నేను మీ లక్ష్మీ నాయుడు. మనస్తత్వాలు అనే అంశం పైన మరలా మీ ముందుకు వచ్చాను. ఈరోజు మాట్లాడబోయే అంశం ఏదైనా చిన్నపాటి సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా ఆలోచిస్తున్నాము అనేది. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక గ్రామంలో రైతు ఉండేవాడు. ఆ రైతు ప్రతిరోజు తన ఇంటికి కావలసిన నీటిని ఒక నది నుండి తీసుకొచ్చేవాడు. నది నుంచి కావిడితో నీళ్లు తీసుకొచ్చే రైతు ఒకరోజు అనుకోకుండా 2 కుండల్లోని ఒక కుండ బీటలు వారింది. అయితే తన కావిడితో నీరు తేవాలి అంటే ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయడానికి 2 కుండలు అవసరం. ఆ రైతు ఆ క్షణాన ఆలోచించి యథావిధిగా బీటల వారిన కుండ నుండి కావిడి నుండి నీళ్లు తెస్తున్నాడు. ఒకరోజు తన భార్య అడిగింది, ఈ కుండ నుంచి తెచ్చే నీరు సగం మాత్రమే ఇంటికి వస్తుంది, ఎందుకు ఇంకొక కుండ కొనుక్కోవచ్చు కదా అని. నువ్వు పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది కదా అని. అందుకు ఆ రైతు, నేను పడ్డ కష్టం ఏమాత్రం వృధా కాదు, మనం చేసే ప్రతి పని ఏదో రూపంలో మనకి తిరిగి ఆనందాన్ని ఇస్తుంది అని. కొన్ని నెలల తరువాత ఆ రైతు తన భార్యను తీసుకొని నది ఒడ్డుకి తీసుకెళ్ళాడు. నది ఒడ్డుకి చేరే మార్గంలో చాలా పువ్వుల మొక్కలు, పళ్ళ మొక్కలు, కూరగాయ మొక్కలు కనిపించాయి. ఆ రోజు చెప్పాడు రైతు, ఇది బీటల వారిన కుండ చేసిన పని. నేను రోజు నీరు తీసుకొచ్చే మార్గంలో ఈ కుండ నుంచి కారే నీరు ఏదైతే ఉందో అక్కడ నేను విత్తనాలు చల్లాను. అందుకని ఈరోజు ఈ మార్గం అంతా పూల మొక్కలతోటి, పళ్ళ మొక్కలతోటి అందంగా ఉంది అని. చూసారా, ఆ రోజు ఆ రైతు కుండ లేదే అని బాధపడుతూ నిలబడిపోతే ఈరోజు అతను అటువంటి మార్గాన్ని చేయగలిగేవాడా? ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. మనం ఆలోచించే దాన్ని బట్టే ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఒక్కసారి మీరు కూడా ఆలోచించి చూడండి. మీరు ఏదైతే చిన్నపాటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారం అండ్ దానితో పాటు ఇంకొక జీవనాధారం కలిగే మార్గాలు మీ చేతుల్లోనే ఉన్నాయి. మీరు ఒక్కసారి చూసి అది మీకు మలుచుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.